దిగవంత రావి నారాయణ రెడ్డి గారి పేరుతో ఫేజ్ 3 పేదవాళ్ళందరూ కూడా ఇక్కడ ఇల్లు వేసుకున్నారు. ఇది పేదవాళ్ళగా ఇల్లు వేసుకోకుండా పోతే ఈ పాటి కార్పొరేట్ వర్గాల మొత్తం కూడా మేడలు మహిళలు అయిపోయింది. ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయింది. ఇప్పటికే కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ భూదాన భూములు వేసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. దానిపై ఒకప్పుడు మేము పాలన సాగించాం. ఇప్పుడు ఇది ఖాళీగా ఉంటే మాత్రం ప్రభుత్వం చేతుండేది కాదు. మా ఉద్దేశం ఒకటే, మా భూమి ప్రభుత్వం చేతిలోనే ఉండాలి, ఇది పేదవాళ్ళ చేతిలో ఉండాలి. కానీ ఈ సంపన్న వర్గాలు కార్పొరేట్ వర్గాలు వాళ్ళకి దేనికి వెళ్తే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళ చేతి ఎందుకు పోవాలా అని కష్టపడి వేసుకుంటే దీన్ని కుట్రలు చేసి ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తారు. నేను కోరేది ఏంటంటే ఈ సహాయం చేయడానికి మేము కోరిన వెంటనే విజయవాడలో చుక్కపల్లి పిచ్చయ్య ట్రస్ట్ అప్లోడ్ షూ మార్ట్ వాళ్ళు దుప్పట్లను టవర్లు పంపించారు. మా ఫ్రెండ్ కిషోర్ జీవన్ మిత్ర ఆయన అడిగితే అప్పటికప్పుడు అడిగాను. అప్పుడు బకెట్లను నీళ్ళు పంపించాడు. కొంచెం ముందే చెప్పిండే చేసి ఉండేవాళ్ళు. నేను బయట చేయలేకపోయాను. ఉడతా బతికే చేస్తున్నాం. నేను ప్రభుత్వం కోరేది ఏంటంటే వాళ్ళకి స్లిప్పులు ఇస్తారు. ఇల్లు కలిపాక వెంటనే ఎంఆర్ఓ వచ్చి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 6,000 ఎంత ఉంటుంది బియ్యం అది ఇచ్చేసేయాలి. అన్ని చోట్ల మేము చేసేది ఏంటంటే కాలిపోయిన వెంటనే 24 గంటల లోపల ఇచ్చేస్తారు. మరి ఇక్కడ 24 గంటలు కదా వారం పైన అయిపోయేది వరకు స్లిప్పులు బాగా చూసుకున్నారు. కానీ ఏం కేవలం అది తక్షణం సహాయం చేయమంటాం. నేను ముఖ్యమైన కోరేది ఏంటంటే ఆ అందాల పోటీలు పాల్గొనే వాళ్ళంతా వాళ్ళు ఓట్లు వేసేవాళ్ళు కదయా, వాళ్ళంతా ఓట్లు చూపించి వెళ్ళిపోతారు. వీళ్ళు ఓట్లు వేసేవాళ్ళు వీళ్ళు వీళ్ళ మీద దృష్టి పెట్టండి. కనీసం అందాల పోటీ సాధించే లోపల ఇక్కడున్న గుడిసెవాసులకు అందరికీ సహాయం చేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేయమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.